ఐఐటి నీట్ పేరుతో వేల కోట్ల దందా, స్టూడెంట్స్ తో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు. ఇంటర్ సీటు 6 లక్షల నుంచి 10 లక్షల దాకా. ఏసీ క్లాసుల పేరుతో లక్షల వసూలు, రూల్స్ కు విరుద్ధంగా అడ్మిషన్లు, బ్రిడ్జి కోర్సుల పేరిట వేసవి సెలవుల్లోనూ కాసులు, ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్లలోని తరగతులు, హాస్టళ్లు, ఫుడ్ బెడ్ అన్ని అధ్వానమే. ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఇంటర్ బోర్డ్. మా కొడుకును హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ కాలేజీలో చేర్పించడం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్. జాయిన్ చేసేటప్పుడు అన్ని సౌలతులు ఉన్నాయి, చదువు మంచిగా ఉంటుందని చెప్పారు. 3 లక్షలకు పైగా ఫీజు తీసుకుంటున్నారు, కానీ అక్కడ పిల్లలకు సరైన సౌలతులు లేవు. ఒక్కో రూమ్ లో కింద మీద బెడ్స్ వేసి 20 మందిని కుక్కుతున్నారు. వాష్రూమ్ 40 మందికి ఒక్కటే ఉన్నది. ఫుడ్ కూడా చక్కగా పెడతలేరట. ఎప్పుడు చదువు తప్ప ఆటపాటలు ముచ్చటే ఉండదట. ఒకరిద్దరికి ర్యాంకులు వస్తే వాటిని పబ్లిసిటీ చేసుకుని పైసలు గుంజుతున్నారు. ఇటువంటి కాలేజీలో ఎందుకు చేర్పించినా అని ఇప్పుడు బాధపడుతున్నా. బరపటి మారుతి, శ్రీరాంపూర్ కాలనీ, మంచిర్యాల జిల్లా. దీన్ని చాలా డీటెయిలింగ్ గా చదివి ప్రజలు, పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇగో కోటా రాజస్థాన్ పేరుతో కొత్త దోపిడీ. నీట్ ఐఐటి కోచింగ్లకు ర్యాంకులకు కోటా రాజస్థాన్ పెట్టింది పేరు. దీంతో కొన్ని కార్పొరేట్ కాలేజీలు కొత్త దందాకు తెరదీశాయి. కోటా రాజస్థాన్ నుంచి స్టాఫ్ తెప్పిస్తున్నామని ర్యాంకులు గ్యారంటీని ప్రచారం చేసుకుంటూ లక్షల ఫీజులు గుంజుతున్నాయి. మాదాపూర్ కేంద్రంగా నడిచే ఒక కార్పొరేట్ కాలేజీ 2 ఏళ్ల కిందట కోటా రాజస్థాన్ పేరుతో కొత్తగా IIIT బ్రాంచ్ తెరిచింది. ఐఐటి బ్రాంచ్ తెరిచింది. నార్త్ నుంచి కొంతమంది లెక్చర్లను తెప్పించి పాఠాలు చెప్పిస్తుంది. కానీ వాళ్ళు కేవలం హిందీ, వచ్చిరాని ఇంగ్లీష్ లో చెప్పే లెసన్స్ అర్థం కావడం లేదని ఆఫీసర్లకు ఫిర్యాదులు అందాయి. అయినా ఇప్పటి వరకు సదరు కాలేజీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇవే కాలేదు, కార్పొరేట్ కాలేజీల్లో ఎక్కడ ఫుడ్ బాగుండదని, కనీస ఫెసిలిటీస్ లేవని పేరెంట్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీల ఫీజుల దందా మళ్ళీ మొదలైంది. ఇంటర్తో పాటే జేఈఈ, నీట్, ఎప్సెట్ కోచింగ్ పేరిట మేనేజ్మెంట్ సీట్లు అడ్డగోలుగా ఫీజులు పెంచేశాయి. ప్రత్యేకంగా పిఆర్ఓలను నిర్మించుకొని పేరెంట్స్ కు వల విసురుతున్నాయి. 10ల సంఖ్యలో ర్యాంకులను చూపుతూ వేల కొద్ది అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల 100 బ్రాంచీలతో ఉన్న ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు 2 ఏండ్ల ఇంటర్ కోర్సుకు ఏకంగా 5 లక్షల నుంచి 6 లక్షల దాకా వసూలు చేస్తున్నాయి. గ్రీనరీ, ప్లే గ్రౌండ్, ఫైర్ సేఫ్టీ మచ్చకాయలు లేని అపార్ట్మెంట్ లో కాలేజీలు నడుపుతూ స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడుతున్నాయి. ఇటు ఫీజుల నియంత్రణ, అటు నిబంధనల అమలులో ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా కార్పొరేట్ కాలేజీలు మేనేజ్మెంట్లు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. 3వ వంతు కార్పొరేట్ కాలేజీలు. రాష్ట్రంలో 1500కు పైగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉండగా వాటిలో 500 దాకా కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 2 ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు ఇంటర్మీడియట్ మార్కును శాసిస్తున్నాయి. హైదరాబాద్ అవుటర్ కు అటు ఇటు 100ల కొద్ది బ్రాంచీలు తెరిచి నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు నడిపిస్తున్నాయి. నిజానికి కాలేజీ అంటే దానికో ఫిజికల్ స్ట్రక్చర్ ఉండాలి. ప్లే గ్రౌండ్, పార్కింగ్, గ్రీనరీ కంపల్సరీ, లైబ్రరీలు, ల్యాబ్లు, ఆడిటోరియం తప్పనిసరి, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. కానీ ఏ కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇలాంటివి ఏవి కనిపించలేదు. అసలు ఈ కాలేజీలో అడ్మిషన్లు ఎంతకీ అయిపోవు. 100,000 మంది స్టూడెంట్లు కొత్తగా వచ్చిన అడ్మిషన్ చేసుకుని అమెరికా అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకుని కొత్త బ్రాంచ్లు తెరుస్తున్నారు. 2వ పేజీలో ఉంది. ఇంకొంచెం డీటెయిల్ గా చదివేసి దాన్ని క్లోజ్ చేసేద్దాం. అసలు నిజంగానే నారాయణ ఇంకో దిక్కుమాల కాలేజ్ ఏదో ఉంటుంది, నారాయణ ఇంకో గుమస్తా కాలేజ్, ఏంటది, నారాయణ, శ్రీ చైతన్య. ఎస్, ఈ 2 దిక్కుమాల కాలేజీలు స్టార్ట్ చేసినటువంటి పెంట. అసలు ఫస్ట్ ఒక చోట పర్మిషన్ చేసుకుని మరో చోట కాలేజీలు నిర్వహిస్తున్నారు. 4 ఉండాల్సిన హాస్టల్ రూమ్ లో 10 మందిని కుక్కుతున్నారు. అంటే కోళ్ళ, మేకల, గొర్రెల పోరగాళ్ళు, నాకు అర్థం కాదు. 40 మంది స్టూడెంట్లు మించరాదని నిబంధనలు చెప్తున్నా, ఒక్కో క్లాస్ రూమ్ లో సగటు 40 మంది స్టూడెంట్లు మించరాదని చెప్తున్నా, 60 మందికి పైన ఉంచుతున్నా. ప్రతి సెక్షన్ లో పూర్ యావరేజ్, అబోవ్ యావరేజ్ స్టూడెంట్లు ఉంచాలనేది నిబంధన. కానీ కార్పొరేట్ కాలేజీలు స్టూడెంట్లకు ముందుగా టెస్ట్ పెట్టి అందులో పర్ఫార్మెన్స్ ఆధారంగా సెక్షన్లు డివైడ్ చేస్తున్నారు. ర్యాంకులు వచ్చే అవకాశం ఉందన్న పిల్లలందరితో సపరేట్ బ్రాంచ్లు పెట్టి వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. వాళ్ళకి మాత్రమే మంచి స్టాఫ్, మంచి మెటీరియల్, మంచి ఫుడ్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నాయి. వీరిలో ర్యాంకులు వచ్చే వాళ్ళు 10ల సంఖ్యలో ఉండగా మిగిలిన 1000 మందికి ఎలాంటి ర్యాంకులు రావడం లేదు. ఇన్ని లక్షలు పెట్టినా కనీసం ఇంటర్ పాస్ కాని వాళ్ళు వేలల్లో ఉంటున్నారు. కానీ ఆఫీసర్లు మేనేజ్ చేయడం వల్ల ఈ విషయాలు ఏవి బయటకు రావడం లేదు. అడ్మిషన్లు మొదలైనవి. హైదరాబాద్ లోని మాదాపూర్, కొండాపూర్, కూకట్పల్లి, ఆదిబట్ల, విఠల్వాడి, చిక్కట్పల్లి, హైదర్ నగర్ తదితర ప్రాంతాల్లో కార్పొరేట్ కాలేజీలకు అడ్డాలుగా మారిపోయి ఇప్పుడిప్పుడే జిల్లాలకు విస్తరిస్తున్నాయి. 10th ఫలితాలు ఇంకా రిలీజ్ కాకుండా ఇప్పటికే చాలా కార్పొరేట్ కాలేజీలు 70 నుంచి 80% పైగా అడ్మిషన్లు పూర్తి చేశాయి. జనవరి నుంచే స్కూళ్ల ద్వారా పేరెంట్స్ ఫోన్ నెంబర్లు సేకరించి పిఆర్ఓల ద్వారా అడ్మిషన్లు ప్రారంభించారు. ముందుగా అడ్మిషన్ తీసుకుంటే ఫీజులో కన్సెషన్ ఉంటుందని చెప్పి చేర్చుకుంటున్నారు. 10,000 నుంచి 1,00,000 దాకా అడ్వాన్స్ తీసుకుని అడ్మిషన్ నెంబర్లు ఇస్తున్నారు. అడ్మిషన్ నెంబర్లతో పాటే ఆన్లైన్ క్లాస్ లింకులు వాట్సాప్ కు సెండ్ చేస్తున్నారు. నిజానికి మే 31 దాకా అన్ని మేనేజ్మెంట్ పరిధిలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించింది. కానీ కార్పొరేట్ కాలేజీలు మార్చి 4వ వారం నుంచి స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. 10th పరీక్షలు రాసిన స్టూడెంట్లకు బ్రిడ్జ్ కోర్సుల పేరుతో తరగతులు చెప్తున్నారు. చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్ యూనియన్ల ఆధారాలతో సహా ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా ఏ ఒక్క కాలేజీ పైన చర్యలు తీసుకోలేదు. దీంతో ఆఫీసర్ల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
కాలేజీలపై చర్యలు తీసుకోవాలి, ఝాన్సీ ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ. ఫీజులు నియంత్రించాలి, నాగరాజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఏసీ కావాలంటే 1,00,000 అదనం అంట. 2 ఏళ్ల ఇంటర్ కోర్సుకు ఏకంగా 5 లక్షలు 4 లక్షల దాకా వసూలు చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఏసీ క్యాంపస్ పేరిట పేరెంట్స్ వద్ద అదనంగా 1,00,000 నుంచి 2 లక్షల దాకా గుంజుతున్నాయి. నిజానికి కాలేజీలు స్టార్ట్ అయ్యేసరికి ఎండాకాలం అయిపోతుంది, ఆ తర్వాత వర్షాలు, అటువైపు చలికాలం. ఏసీ అవసరమే ఉండదు, కానీ ఐఐటీ నీట్ ప్రిపేర్ కావాలంటే స్ట్రెస్ బాగా ఉంటుందని ఏసీ అయితే బాగా చదువుతారని మభ్య పెడుతున్నారు. మెడికల్ యూనిఫామ్, ధోబీ, స్టడీ మెటీరియల్ పేరుతో మరో 1,00,000 దాకా గుంజుతున్నాయి. ఫస్ట్ ఇయర్ కు ఒక ఫీజు తీసుకుంటూ సెకండ్ ఇయర్ కు మరో 20 నుంచి 50,000 పెంచేస్తున్నారు. హైదరాబాద్ లింగంపల్లి ఏరియాలోని కార్పొరేట్ కాలేజీలో చేరిన స్టూడెంట్స్ కు జేఈ స్పెషల్ కోర్స్ పేరుతో ఫస్ట్ ఇయర్ 2.5 లక్షల ఫీజు, ఏసీ పేరుతో 1,00,000 దోచి స్టడీ మెటీరియల్ పేరుతో 50,000 చొప్పున 4 లక్షలు వసూలు చేశారు. ఇటీవల సెకండ్ ఇయర్ లో మరో 50,000 అదనంగా పెంచుతున్నట్టు చెప్పారు. ఇదేంటని అడిగితే సెకండ్ ఇయర్ కదా, ప్రాక్టికల్స్ ఉంటాయని అదనంగా టెస్టులు కండక్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో చేసేది లేక అడిగినంత చెల్లించాల్సి వస్తుందని సదరు పేరెంట్స్ వాపోయారు. ఎంత బాధాకరం అంటే, పాపం పొరగన్లని గొర్రెల మందలో ఏదో కోళ్ల పెంపకం చేసేటువంటి అవి ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, కోళ్ళ ఫార్మ్స్, అట్లా ఇది చేస్తున్నారు. అబ్బా, పేరెంట్స్ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం, సందర్భం ఇది. దయచేసి మీ పేరెంట్స్ ని కోళ్ళ లెక్క గొర్రెల లెక్క చేయకండి, పాపం చదువుకోనియండి. ఇవో నేను చెప్తా చూడు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా 10th వరకు. గురుకులాస్ ఉంటాయి కదా, గురుకుల విద్యార్థిని నేను 2004లో 3లో అనుకుంటా నా 10th అయిపోయింది, చాలా ఏళ్ళు అయింది. సో ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఆదర్శ జూనియర్ కాలేజ్ హనుమకొండ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాకు తెలిసి ఉంటుంది, అంబేద్కర్ చౌక్ లో ఉంటుంది ఆదర్శ జూనియర్ కాలేజ్. అక్కడ చదువుకున్నా. నాకు తెలిసి మా అయ్య నా కోసం లేదా మా అమ్మ నా కోసం కట్టిన ఫీజు 12,000 అనుకుంటా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి 10,000, ఇంటర్ సెకండ్ ఇయర్ కి 2 కలిపి 10,000. నాకు గుర్తులేదు ఇంకా ప్రాపర్ గా, కానీ ఎంత ప్రశాంతంగా చదువుకున్నాం తెలుసా. మాకు అప్పటికి మా కాలేజీలో మంచి ప్రశాంతత ఉండేది. చెట్లు బాగుండేవి, ఏసీలు పెట్టలే, కానీ చాలా ప్రశాంతంగా ఉండేది. మేము కాలేజీ అయిపోగానే పక్కనే ఉండేటువంటి థియేటర్స్కి వెళ్ళే వాళ్ళం. హనంకొండ నుంచి వరంగల్ దాకా సైకిల్ వేసుకొని పోయి థియేటర్లో సినిమాలు చూసి వచ్చేటోళ్ళం. రిటర్న్ వచ్చేటప్పుడు ఆడ ఒక అంబేద్కర్ యూనివర్సిటీ, ఓయూ కాలేజ్కి పోయేటోళ్ళం. అక్కడ ఉండేటువంటి అన్ని కాలేజ్ తిరిగేటోళ్ళం. గవర్నమెంట్ కాలేజ్ కూడా పోయి కూర్చునేటోళ్ళం అవసరం అయితే వినడానికి. ట్రస్ట్ మీ, గవర్నమెంట్ కాలేజీలో చాలా వరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవకాశాలు కానీ లేదంటే స్టడీ మెటీరియల్స్ కానీ చాలా బాగున్నాయి. పిల్లల్ని ఇట్లాంటి కోళ్ళ ఫారాలకు పంపించేదానికంటే కూడా మీరు ప్రశాంతంగా గవర్నమెంట్ కాలేజీలో, గవర్నమెంట్ స్కూల్కి పంపించండి. చాలా మెరుగుపడ్డాయి అవి, చాలా మెరుగుపడ్డాయి. పేరెంట్స్ ఆలోచించండి. ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ కేసీఆర్ చేసిందంతా ఇదే. సీఎం రేవంత్ ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి పందికొక్కుల్లా మెక్కిండ్రు. ప్రభుత్వం పడిపోతుంది ఇంకోసారి అంటే ఉరికిస్తాం, సీఎం పదవి అంటే ఫుల్ బాటిల్ అనుకున్నావా కూలదోయడానికి. తెలంగాణ ఏర్పాటున తప్పుదో పట్టిన మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదు. నాతో పాటు